అయోధ్య రాముని జన్మభూమిలో కొణిదెల ఉపాసన అపోలో కేర్ సెంటర్ని మాత్రం ఓపెన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు చూసుకుంటే ఉపాసన మాత్రం చాలామంది పేదలకు ఫ్రీగా వైద్యాన్ని మాత్రం ఇప్పిస్తూ ఉంది. అంటే ముఖ్యంగా తన తాత తరాలు, అంటే వాళ్ళ తాత దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి తన వరకు కూడా అందరూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకే శ్రీశైలంలో కావచ్చు, తిరుపతిలో, బద్రీనాథ్, కేదార్నాథ్ అన్ని చోట్లలో కూడా అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ మాత్రం ఆల్రెడీ వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. చాలామంది భక్తులు కూడా ఉచితంగా వైద్యాన్ని ఇప్పిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా అయోధ్య రామయ్య ఆలయం దగ్గర అయోధ్య రాముని జన్మభూమిలో కూడా అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ని మాత్రం ఓపెన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ తాతగారు మాత్రం చిన్నప్పటి నుంచి కూడా సనాతన ధర్మం గురించి, మన ఆధ్యాత్మికత గురించి చెప్పుకుంటూ తనని మాత్రం పెంచడం జరిగిందంట. సో తను కూడా అవన్నీ కూడా వింటూ ఇప్పటి వరకు అదే బాటలో నడుస్తూ వస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే చాలా మటుకు కూడా దేవాలయ దగ్గరలో చూసుకుంటే చాలా మటుకు అక్కడ కావాల్సిన పరికరాలు కావచ్చు, సామాగ్రి కావచ్చు, దానికి సంబంధించిన షాపులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ కేర్ సెంటర్లు మాత్రం కొంచెం దూరంగానే ఉంటూ ఉంటాయి. కానీ అక్కడ రద్దీ చాలా రావడం వచ్చినప్పుడు కానీ, లేకపోతే కొన్ని పండుగల సమయాల్లో కూడా చాలామంది కూడా అస్వస్థత గురవుతూ ఉంటారు, కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాల్లో భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు అయోధ్య రామ మందిరం దగ్గరలో కూడా ఉపాసన మాత్రం ఎమర్జెన్సీ కేర్ సెంటర్ని ఓపెన్ చేయడం వల్ల సో చాలామంది కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి భక్తులు ఏదైనా అపస్మారక స్థితిలోకి వెళ్తే వాళ్ళకు వెంటనే స్పందించి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడానికి మాత్రం ఈ విధంగా హెల్త్ సెంటర్లు అనేవి, కేర్ సెంటర్లు బాగా హెల్ప్ఫుల్గా అవుతూ ఉంటాయి. సో ఉపాసనని మాత్రం చాలామంది ఈ పోస్ట్ చూసిన తర్వాత అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. సో తను కూడా ఈ పోర్టల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాకు మాత్రం చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారు, మా నాన్నగారు ఏవైతే విలువలు చెప్పి నన్ను పెంచారో వాటిని నేను ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అదే మన రాముని జన్మభూమిలో ఇంకా ఇలాంటి సేవలు అందిస్తున్నందుకు, అలాంటి అవకాశం నాకు వచ్చినందుకు కూడా నేను చాలా బ్లెస్గా ఫీల్ అవుతున్నాను అనే విధంగా కొణిదెల ఉపాసన మాత్రం సోషల్ మీడియాలో ఈ పోస్టులు షేర్ చేసింది.